సూర్య భారతీయ జనతా పార్టీ తొలి జాబితాలో 9 మందికి సీట్లు కేటాయిస్తూ కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటన చేసింది. అందులో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి. ఆయన సిట్టింగ్ ఎంపీ, మరోసారి ఆయనకు భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించింది. ఇక కరీంనగర్ బండి సంజయ్కి అవకాశం కల్పించింది. అట్లనే నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఈ 3 సిట్టింగ్ ఎంపీలు. యాక్చువల్లీ 4 ఆదిలాబాద్తో పాటు 4 సిట్టింగ్ ఎంపీలకు కూడా ఛాన్స్ ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా కొంత స్వయం బాబురావు పేరైతే ప్రకటించలేదు. సో నెక్స్ట్ జాబితాలో ఏమైనా ఉంటుందేమో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మల్కాజ్గిరి విషయానికి వస్తే ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీలో హాట్ టాపిక్గా మారినటువంటి సీటు ఒకే ఒక్కటి మల్కాజ్గిరి పార్లమెంటు సీటు కోసం అటు మురళీధర్ రావు, ఇటు ఈటల రాజేందర్ తీవ్రంగా పోటీ పడ్డారు. అక్కడ 4-5 కూడా చాలామంది అంటే బీజేపీ నాయకులు తీవ్రంగా పోటీ పడినటువంటి పరిస్థితి మల్కాజ్గిరి ఉండే. సో మల్కాజ్గిరి సీటు మీద భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎవరికి ఈ సీటు దక్కుతుంది, ఎవరికి కేటాయించబోతున్నారు అనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. ఈరోజు జాబితాలో ఉండకపోవచ్చు అనుకున్నారు, కానీ ఈటల రాజేందర్ పేరును ఖరారు చేస్తూ బీజేపీ జాతీయ నాయకత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటన చేసింది. ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా ఇక ఆయన నిలబడబోతున్నారు. ఇక మరొక వైపు భువనగిరి విషయానికి వస్తే భువనగిరి నుంచి మాజీ ఎంపీ, గతంలో టీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పుడే ఆయనకు అసెంబ్లీ సీటు ఇస్తామని చెప్పి అప్పట్లో అనుకున్నారు. సో కానీ ఆయన ఫైనల్గా నాకు ఎంపీ సీటే కావాలని చెప్పి ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. కాబట్టి సో భువనగిరి ఎంపీ సీటును బూర నర్సయ్య గౌడ్ కేటాయిస్తూ భారతీయ జనతా పార్టీ కొద్దిసేపు క్రితం ప్రకటన చేసింది. ఇక మరోవైపు చేవెళ్ళ విషయానికి వస్తే చేవెళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి, వాస్తవానికి చేవెళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనేటువంటి ఒక చర్చ ఆ మధ్య జరిగింది. సో కానీ ఇప్పుడు అంటే గత కొన్ని రోజులుగా ఆ ఊగిసలాట ఉండే, ఎందుకంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కొండ విశ్వేశ్వరరెడ్డి ఉండే. సో ఏమైనా పార్టీలోకి వెళ్తారనేటువంటి చర్చ కూడా జరిగింది. కానీ ఫైనల్గా ఆయన భారతీయ జనతా పార్టీలోనే ఉంటానని చెప్పి ఆయన ప్రకటించారు. సో ఆయనకు చేవెళ్ళ టికెట్ కేటాయించడం జరిగింది. నిజంగా కూడా చేవెళ్ళలో ఆయనకు ఎవరు పెద్దగా పోటీ రాలేదు. కొండ విశ్వేశ్వరరెడ్డి పేరును భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఖరారు చేసింది. ఇక నాగర్ కర్నూలు విషయానికి వస్తే నాగర్ కర్నూలులో పోతుగంటి భరత్ బీఆర్ఎస్ జడ్పీటీసీగా ఉన్నారు. 2 రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో వాళ్ళ తండ్రి రాములు సిట్టింగ్ ఎంపీ నాగర్ కర్నూలు, వీళ్ళిద్దరు కూడా 2 రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఈరోజు వాళ్ళకి భరత్కు టికెట్ కేటాయిస్తూ బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటన చేసింది. సో పోతుగంటి భరత్ ఇప్పుడు నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి పోటీలో ఉండబోతున్నారు. ఇక నిన్ననే జహీరాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీవీ పాటిల్ నిన్న భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకు గెలిచిన వెంటనే ఇప్పుడు బీజేపీలో కూడా టికెట్ వచ్చింది. జహీరాబాద్ నుంచి బీవీ పాటిల్ పోటీలో ఉండబోతున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ మాధవి లత హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. మరోవైపు ఆమె విరించి హాస్పిటల్ అధినేతగా ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. సో ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుందని చెప్పి ఆమె చెప్పుకున్నారు. సో ఫైనల్గా అయితే అటు ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది ఆమెకు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా సపోర్ట్ ఇచ్చింది. సో మొత్తానికి ఇప్పుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీద ఆమె ఇప్పుడు నిలబడబోతున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా హైదరాబాద్ సీటును గెలవాలని చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. ఖచ్చితంగా ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతుంది అనేది భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. సో మాధవి లతను ఈసారి హైదరాబాద్ నుంచి రంగంలోకి దింపారు. మరి చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే అటు ఎంఐఎంకు కంచుకోటగా హైదరాబాద్ సీటు ఉంది. ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది హైదరాబాద్లో, అందుకని ఎంఐఎం గెలుస్తూ ఉంటుంది. సో ఈసారి మరి బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా ఈ సీటును దక్కించుకుంటుంది అనేది చూడాలి. మాధవి లతను కూడా వ్యూహాత్మకంగానే రంగంలోకి దించారు. ఆమె సోషల్ మీడియా ద్వారా చాలామంది పబ్లిక్ తెలుసు. ఇంకొక వైపు విరించి హాస్పిటల్ అధినేతగా తెలుసు. ఇంకొక వైపు హిందూ ధర్మాన్ని ఆమె ప్రచారం చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ యాంగిల్ చూసి ఆమెకు సీటు కేటాయించినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఆర్ఎస్ఎస్ నుంచి కొంత సపోర్ట్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే జాతీయ నాయకత్వం ఆమెను మాధవలతను పేరు ఖరారు చేసినట్టుగా అనిపిస్తుంది. సో మొత్తానికి 9 మంది అభ్యర్థులు అయితే ఖరారయ్యారు. ఇక మిగతా 8 మంది అభ్యర్థుల జాబితాను 2వ లిస్టులో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మరోవైపు 4-5 తారీఖుల్లో ఆదిలాబాద్కు అట్లనే సంగారెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆదిలాబాద్ సీటు
కొంత సస్పెన్స్ కొనసాగినా స్వయం బాబురావుకు ఇస్తారనేది చర్చ జరిగి ఉండే. కానీ ఇప్పుడు ఆయన సీట్ ఆపడం వెనుక మరి బీజేపీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంత ఒత్తిడి తెచ్చారా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద, లేదంటే తర్వాతకి రెండో జాబితాలో ఆయన పేరు ఉంటుందా? ఇంకొక వైపు బీఆర్ఎస్ నుంచి కొంతమంది మాజీ ఎంపీ ఒక నాయకుడు జాయిన్ కాబోతున్నట్టుగా భారతీయ జనతా పార్టీలో చర్చ జరిగింది. మరి ఆయనకు టికెట్ ఇచ్చేందుకే స్వయం బాబురావు సిట్టింగ్ సీటును ఆపారనేది చూడాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి 2019లో ఆదిలాబాద్లో పరిస్థితి లేదు, మనకు తెలిసినటువంటి విషయమే. కానీ స్వయం బాబురావుకు టికెట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సామాజిక వర్గం అంతా కూడా స్వయం బాబురావు వైపు నడిచింది కాబట్టి అక్కడ పువ్వు గుర్తు కూడా అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి స్వయం బాబురావు ఎంపీగా గెలుపొందారు. అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆదిలాబాద్ సీటు భారతీయ జనతా పార్టీ గెలుపొందడం చాలా గ్రేట్ అనేది భారతీయ రాష్ట్ర పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరి ఈసారి స్వయం బాబురావుకు టికెట్ ఇవ్వకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది అయితే చూడాలి. ఎందుకంటే పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. మరో కొత్త వ్యక్తి ఆదిలాబాద్కు రాబోతున్నారు అని చెప్పారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి ఒక నాయకుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాబోతున్నారు, ఆయన పేరు వినపడింది. సో ఫైనల్గా ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఆదిలాబాద్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా మాకు సమాచారం ఇచ్చి అభ్యర్థిని ఖరారు చేయమని చెప్పి రాష్ట్ర నాయకత్వానికి చెప్పారు, జాతీయ నాయకత్వానికి కూడా చెప్పారు. సో కొంతమంది ఎమ్మెల్యేలు అయితే స్వయం బాబురావు వైపే ఉన్నారు. చాలామందితో అసెంబ్లీ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశానికి వచ్చినప్పటికీ, లేదంటే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు స్వయం బాబురావు బెటరు, ఎందుకంటే ఆదివాసీ నాయకుడుగా ఉన్నారు, ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పారు. ఇంకొక వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వస్తున్నాడు కాబట్టి స్వయం బాబురావుకు అక్కడ టికెట్ ఖరారు చేసినాకనే నరేంద్ర మోడీ అక్కడికి వస్తారు కాబట్టి సో ఫస్ట్ లిస్టులో ఆయన పేరు ఉంటుంది అనుకున్నారు. కానీ పేరైతే లేదు. మరి తర్వాత జాబితాలో ఏమైనా ఉంటుందో చూడాలి. ఇక మరోవైపు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇక్కడ నుంచి కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది నేతలు రాబోతున్నారు, భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ముఖ్యంగా ఖమ్మంలో సిట్టింగ్ ఎంపీ జాయిన్ అవుతున్నా అని 2-3 రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాములు నాగర్ కర్నూలు నుంచి ఎంపీ, సిట్టింగ్ ఎంపీ జాయిన్ అయిన తర్వాత నిన్న బీవీ పాటిల్ జైరాబాద్ నుంచి ఆయన సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ ఎంపీ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఖమ్మం సిట్టింగ్ ఎంపీ కూడా జాయిన్ అవుతారనేటువంటి వార్తలు వచ్చాయి. మరోవైపు వరంగల్ నుంచి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గానికి, ఎందుకంటే వరంగల్ ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం కాబట్టి సో ఒక నాయకుడు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నాయకుడు బీజేపీలో జాయిన్ కాబోతున్నారు, ఆయనకే టికెట్ ఇస్తారనేది ప్రచారం జరిగింది. సో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటంటే మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్కే టికెట్ ఇవ్వబోతున్నట్టుగా ప్రచారంలో అయితే ఉంది. మరి చూడాలి వరంగల్ నుంచి రెండో జాబితాలో ఏమైనా ఆయన పేరు వస్తున్నారు. సో మొత్తానికి ఇంకా మహబూబ్నగర్ విషయానికి వస్తే మహబూబ్నగర్ చాలా టఫ్ సీట్గా మనకు కనపడింది. సో ఇప్పుడు మల్కాజ్గిరి ఎట్లయితే ఉన్నానో ఇప్పుడు మహబూబ్నగర్ కూడా అదే విధంగా ఉంది, దాన్ని పెండింగ్లో అయితే పెట్టారు. అక్కడ నుంచి డీకేఆర్ను టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. సో ఇద్దరి మధ్యలో పోటాపోటీ ఉంది. మరోవైపు రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి శాంతికుమార్ కూడా, ఆయన కూడా రాష్ట్ర కోశాధికారిగా ఉన్నాడు బీజేపీలో రాష్ట్ర కమిటీలో, ఆయన కూడా శాంతికుమార్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. సో ఫైనల్గా అయితే ఇటు డీకేఆర్న జితేందర్ రెడ్డి మధ్యలో కొంత ఫైట్ అయితే పోటాపోటీ నడిచింది. మరి ఇప్పుడు విడుదలైనటువంటి జాబితాలో ఫస్ట్ లిస్టులో అయితే మహబూబ్నగర్ను పెండింగ్లో పెట్టారు. మరి చూడాలి రెండో జాబితాలో డీకేఆర్నకి ఇస్తారా లేదంటే జితేందర్ రెడ్డికి ఇస్తారనేది చూడాలి. ఎందుకంటే మహిళలు 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో మహిళలకైతే కేటాయించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి డీకేఆర్ను వైపు మొగ్గు చూపుతారా లేదంటే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతారా అనేది జాతీయ నాయకత్వం ఫైనల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మల్కాజ్గిరి, ఇందాక మనం చెప్పినట్టుగా సూర్య, మల్కాజ్గిరి అయితే మొదటి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో బీజేపీ ముఖ్య నేతల్లో కొంత విభజనకు కూడా దారితీసింది. కొంతమంది ఈటలకు సపోర్ట్ చేస్తే మరి కొంతమంది సీనియర్లు, జాతీయ నాయకులు మురళీధర్ రావుకు సపోర్ట్ చేశారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించుకున్నారు. ఈటల బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు నిర్వహించారు. సో ఫైనల్గా అయితే ఈటల రాజేందర్కు టికెట్ అయితే ఖరారైంది. సో మరి మురళీధర్ రావుకు సో శతవిధాలుగా ఆయన ప్రయత్నాలు చేశారు, ఢిల్లీలో లాబింగ్ చేశారు ఇద్దరు నేతలు కూడా. సో ఫైనల్గా బీజేపీ జాతీయ నాయకత్వం ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక ఈ 9 మందికి సంబంధించి ఇక వీళ్ళంతా కూడా ప్రచారంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రతో ఈ రోజుతో దాదాపుగా 5,000 కిలోమీటర్ల మేర ప్రచారం నిర్వహించింది. పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళింది. మోడీ చేపట్టినటువంటి విజయాలు కావచ్చు, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, రామమందిర నిర్మాణం కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తంగా ప్రజలకైతే చెప్పారు. ఫైనల్గా బీజేపీ వర్సెస్
కాంగ్రెస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఉంటుందనేది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీకి కొన్ని అంశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే పోటాపోటీ ఉండబోతుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఒకవేళ హైదరాబాద్ ఎంఐఎం అనుకుంటే కొంత టఫ్ ఫైట్ ఇస్తే ఎంఐఎం కనుక గెలిస్తే మిగతా 16 సీట్లలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల మధ్యనే గట్టి పోటీ ఉంటుందనేది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సో మొత్తానికి గత కొన్ని రోజుల నుంచి కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సో పేర్లు బయటకు వస్తున్నప్పటికీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి కొంత లీకులు వస్తున్నప్పటికీ ఈ పేరు ఉంటుందా లేదా, లేదంటే పలానా వ్యక్తికి టికెట్ ఇస్తారా, లేదంటే ఈక్వేషన్ చూస్తారా, సామాజిక వర్గం చూస్తారా, గతంలో పోటీ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తారా, ఇట్లాంటి చాలా చర్చ జరిగింది. సో ఫైనల్గా అయితే 9 మంది అభ్యర్థులను అయితే భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. మరికొంతమంది కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు జాయిన్ కాబోతున్నారు అని చెప్తున్నారు. సో వచ్చే లిస్టులో సెకండ్ లిస్టులో మరి వాళ్ళ పేర్లు కూడా ఖరారు చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలతోటి టచ్లో అయితే ఉన్నారు. త్వరలోనే జాయినింగ్స్ అయితే ఉంటాయని చెప్పి ఈరోజు కిషన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో ప్రకటించారు. కాబట్టి సెకండ్ లిస్టులో ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతల పేర్లు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పేర్లు ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ గత పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి చూస్తే 2019లో భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. అందులో సికింద్రాబాద్, అట్లనే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 4 పార్లమెంట్ సీట్లలో కూడా భారతీయ జనతా పార్టీకి 20% మేర ఓట్లు వచ్చాయి. అంటే 4 పార్లమెంట్ అంటే ఒక్కొక్క పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 119లో 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావితం చూపినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు 2018లో ఒకే ఒక్క సీటు రాజాసింగ్ గోషామహల్ నుంచి గెలుపొందారు. అప్పుడు 7% మాత్రమే ఓట్లు వచ్చాయి. 2018 ముందస్తు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 7% మాత్రమే. అదే 2018 నుంచి 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ 20% మేర ఓట్లు సాధించుకుంది. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 14% మేర ఓట్లు సాధించింది. అంటే 2018లో 7% ఓట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి 14% మేర ఓట్లు సాధించుకుంది. దాదాపుగా 100% భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 30% మేర ఓటింగ్ శాతాన్ని టార్గెట్గా పెట్టుకుంది. ఖచ్చితంగా 30% రావాలన్నటువంటి టార్గెట్ను అమిత్ షా ఇచ్చారు. మరోవైపు 10 పార్లమెంట్ సీట్లను టార్గెట్గా పెట్టుకొని మీరు పనిచేయండి అని చెప్పారు. అమిత్ షా డిసెంబర్ 28వ తారీఖున వచ్చి కూడా ఇదే దిశానిర్దేశం చేశారు. మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర నాయకుడి వరకు కూడా ఆయన మొత్తం కూడా అంటే ఎట్లా గెలుపొందాలి, ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ప్రచారం ఏ విధంగా నిర్వహించాలనేది అమిత్ షా దిశానిర్దేశం చేశారు రాష్ట్ర నాయకత్వానికి. మరి చూడాలి 2019లో వచ్చినటువంటి ఓటింగ్ శాతం 20%, మరి ఇప్పుడు 30% మేర సాధించాలంటే బీఆర్ఎస్ని టార్గెట్గా భారతీయ జనతా పార్టీ ఒక గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37% మేర ఓట్లు వచ్చాయి. కాబట్టి ఈసారి ఆ ఓటింగ్ శాతంలో 50% అయినా భారతీయ జనతా పార్టీ తీసుకోవాలన్నటువంటి వ్యూహంతో ఉంది. మరోవైపు మిగతా ఓటింగ్ శాతం కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ వెళ్ళినా, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రస్తుతం వీక్గా ఉంది, 1-2 సీట్లు గెలిచే పరిస్థితి కూడా లేదని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల మధ్యన ఒక టఫ్ ఫైట్ అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి భారతీయ జనతా పార్టీ గతంలో కంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ 10 ఎంపీ సీట్లు 30% మేర ఓట్లు. మరి అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవుతారా లేదా చూడాలి. ఇప్పటికే విజయ సంకల్ప యాత్రతోటి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళారు. సో మరోవైపు మోడీ కూడా ఈ నెల 4-5 తారీఖులో అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 15,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు తర్వాత ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. 2 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఒకటి ఆదిలాబాద్లో, మరొకటి సంగారెడ్డిలో. 4వ తారీఖు ఆదిలాబాద్లో పాల్గొంటారు బహిరంగ సభలో, తర్వాత 5వ తారీఖున సంగారెడ్డిలో పాల్గొనబోతున్నారు. తర్వాత జాతీయ నాయకత్వం అంతా కూడా కొంత సీరియస్గా తెలంగాణపై ఫోకస్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఇటు దక్షిణ భారతదేశంలో కొంత భారతీయ జనతా పార్టీ వీక్గా ఉంది కాబట్టి ఇక్కడ కనుక గ్రౌండ్ చేసుకోగలిగితే భవిష్యత్తులో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకొక వైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కూడా టార్గెట్గా పెట్టుకొని పనిచేయాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. కాబట్టి కొంత గెలుపు గుర్రాలకు, గెలిచే అవకాశం ఉన్న వాళ్ళకు, తర్వాత ఇంకొక వైపు అమిత్ షా ఇప్పటికే సర్వేలు చేశారు. సర్వేల ప్రకారమే టికెట్లు ఇచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు 9 టికెట్లు ఖరారయ్యాయి. వచ్చే జాబితాలో 8 టికెట్లలో ఖరారు కాబోతున్నాయి. ఇప్పటికే నేతలైతే కొంత గత 2 రోజులు 3
రోజుల నుంచి టెన్షన్గా ఉన్నారు. సో నెక్స్ట్ జాబితాలో ఆయా పార్లమెంట్ ఎప్పుడైతే ఏదైతే ప్రకటించలేదో 8 పార్లమెంటు సీట్లను వాటి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి బీఆర్ఎస్ను టార్గెట్గా చేస్తూ భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ లిస్టును చూసినా తర్వాత వచ్చే రెండో జాబితా చూసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూనే గ్రౌండ్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తానికి మొదటి జాబితా 9 మందితోటి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అయితే విడుదల చేసింది. ఇక నెక్స్ట్ అంతా కూడా ప్రచారంకి 9 మంది కూడా వెళ్ళబోతున్నారు.